సూర్యాపేట జిల్లా 5 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కుటుంబ పోషణతో అప్పుల పాలవుతున్నాం. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ నందు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కార్మికులు 5 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు వేస్తున్న ప్రభుత్వం మాకు మాత్రం శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకపోయినా కుటుంబ పోషణ కోసం వెట్టి చాకరీ చేస్తున్న తమకు ప్రభుత్వం ప్రతి నెల బిల్లులు చెల్లించకుండా 5 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది. కుటుంబంలో ఎవరికన్నా ఆరోగ్యం గాని, పిల్లల ఫీజులకు ఇబ్బంది అవుతున్నది. రూమ్ రెంట్లు, కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎప్పటికైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే జీతాలు మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ వివిధ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సానుభూతి తెలుపుతూ మేము హుజూర్ నగర్ జేఏసీ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి సంఘీభావం తెలపడం జరుగుతున్నది. ఈరోజు హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో ఈ ధర్నా చేయడానికి ఏంటంటే జీతాలు 5 నెలల జీతాలు రాక ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకున్నాడు. దాని సంఘీభావంగా ఏదైతే ఆ కుటుంబానికి సంఘీభావం చేయడానికి హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు ఎత్తి కావు నడుస్తున్నాయి. అవుట్సోర్సింగ్ వ్యవస్థని సంపాలని చూస్తున్న గవర్నమెంట్ ఈ వ్యవస్థని చంపడానికి వీలు కాకుండా ఒకే సంకేతంగా, ఒకే మాటగా, ఒకే బాటగా ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఒక గాడికి పట్టుకొస్తారు. అందరూ ఒక వర్కర్ అయినా సరే ముందుకు వస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జేఏసీ తరఫు నుంచి మేము మనం చేస్తూ ఈ హుజూర్ నగర్ జేఏసీ తరఫున మెడికల్ హాస్పిటల్ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే హుజూర్ నగర్లో ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా సరే అందరూ ఏకమై ఏకతాటికి వచ్చేసి రోడ్డు మీద సంఘీభావం తెలుసుకోమని చెప్పేసి ఇది ఒక జేఏసీ నుంచి నినాదం. జై తెలంగాణ, జై అవుట్సోర్సింగ్.